ఏమైంది తల్లికి? నైట్ నుంచి బాగా కక్కుతుంది, అందుకని అత్తమ్మ దిష్టి తీసేయమన్నా. ఏదో దయానికి తీస్తా అన్నది. అమ్మా ఏడు అమ్మా. అయ్యో ఏంటిది అది? ఇదా? ఇగో చిన్న పాపకు శుక్రం మంది కాదు, కోటరు పోతున్న గిల్ల కోటరు తాగిపిస్తారా అమ్మ పిల్లలు? పాపకు నిన్న నుంచి కలుపుతుంది అక్క బాగా. కోడరు కోడిగుడ్డు అన్నం వండి పిల్ల మీద లింపి ఆ 3 రోజులు అక్కడ వారిసేస్తా. పారేసినా గిల్ల దేశం మీద లేళ్ళకి ఎత్తును ఇంకోసారి ఎత్తును సెల్లకు కోటరు సగం కోటరు వారేస్తారు కానీ గింత చిన్న సీజన్లో కూడా పోతున్నావు ఏందే? సాలదా ఇది? నువ్వు చిన్న తీసినారు ఏం మాట్లాడతాడు నువ్వు? నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఇగో చూడు, ఒక్క బొట్టు పోసినా గానీ దెయ్యం తుర్తి చేసుకుని పోతుందట అక్క. పోసినా గానీ దెయ్యానికి తుర్తి అవుతుందట. అట్లనా? ఇక నీ మాట మీద ఇంకో కొంచెం పేపర్ ఎక్కుతావు చూడు, 2 పోసిన అది 100 ml కూడా కదమ్మా. చూడు మాలస అయితే చాలు మనిషికి. దానికి దెయ్యానికి ఏంటంటే ఆత్మ తేడుంటుందని కిసుంటి సీసలా ఓళ్ళు పోసి పెట్టంగా దేశం మీద ఇవ్వలేదు. అదొకటేనా అమ్మా? అదొకటే ఉంటుందా? కాదు, అదొకటే వారు ఎత్తారా చెప్పి? ఏ అన్నం వండినా, కొడుగుడు అన్నం వండినదా దయమినాడు. అది ఎట్లా అంటుందో చూద్దాం. కొడుగుడు అన్నం వండినా నీళ్ళు తెస్తున్నావు. ఇది ఎట్లా అంటుందో మరి ముట్టుకుంటే నాకు కలుగుతుంది. దయ్యానికి ఇట్లా పెడుతున్నావు అయితే? మంచిగా చెప్తున్నావు. ఏం చేద్దాం మరి? ఇట్లా తీసిస్తే పోతుంది. ఇక పోతుంది. ఇట్లా తీసేయాలా? ఇట్లా గుడ్డు పెట్టాలా? గుడ్డు పెట్టి ఓళ్ళకి దెయ్యం తగిన ఇట్లా తీసేసుకో. ఓళ్ళకి దెయ్యం తగిన ఇట్లా తీసేసుకోవాలా. ఇట్లా తీసేసుకుంటే అంత మంచిగా ఉంది. కానీ ఒక చికెన్ ఊళ్ళో కానీ గోస బగ్గర చికెన్ బిర్యానీ మరి దానికి పానం కొట్టుకుంటుంది. ఏదైనా కొంచెం ఎత్త కలసి చుట్టే అంతేనా? ఇప్పుడు ఇది ఎక్కడ పెడతావు? ఆడ 3 రోజుల కాడ పెట్టేస్తా. సరే కొండ ఇది ఏడ పెడితే ఆడ పెట్టారా? 3 రోజుల కానీ పాపం మీద నేర్చుకో. నేను చూస్తే నాకు పడుతుంది మళ్ళీ. తలగనట్లా అస్సలు భయపడే అవసరం లేదు. ఇక దీనికి అస్సలే తలగదు. ఇక పాప పట్టింది కాబట్టి తీసేస్తున్నాను. వాళ్ళకి తీసేస్తే అలకపోతుంది. నేను కొద్ది దూరం నిలబడతాను. మరి నాయుధ పడి తిప్పలేదు తలగది. ఇక ఆడదయ్యమో మగదయ్యమో ఏది ఆశపడ్డావో పాప కక్కకుండా నేను నీకు అండి పెడుతున్నా. చక్కగా తిని చక్కగా పోవాలి. మేము మంచోళ్ళం కాదు. మరిగద కొద్ది చెప్తున్నా. నింపాలి ఇటు 3 సార్లు అటు 3 సార్లు దింపాలి. దింపి చూసుకోమని బాగా చూసుకోమని లేపు పాపని లేపు. అదే కళ్ళు మీద కూర్చొని పోయిగా ఇగో ఇది ఏ దెయ్యమైనా సరే, ఆడి దెయ్యము మొగ దెయ్యము ఇళ్ళ దెయ్యము అడవి దెయ్యము ఊరు దెయ్యము ఏ దెయ్యమైనా వచ్చి దీని మీద కూర్చొని తిని చక్క నడాల. ఇప్పుడు పాప బాగా ఎడుతుందని మంది ఉత్తి కారం ఉన్నది. ఎట్లా పట్టుకపోవాలి ఎంత తీసుకొస్తున్నావు? ఎందుకు కొడుతున్నావు? తీసుకొస్తున్నా నీ గురించి తెస్తున్నావు.
దెయ్యం పట్టింది కావచ్చు అని చెప్పేసి తిప్పేస్తానన్నది. సో ఏం చేద్దాం, చిన్నగా అన్నం వండి అది కొంచెం ఇప్పుడు ఏడు గడున్న వాళ్ళందరూ మారిపోతారు అక్కడ పెట్టగానే. నిజం చెప్తున్నా, అడున్న వాళ్ళందరూ మారిపోతారు చూడరు గాయస్. సో ఇంకా నైట్ నుంచి బాగా గరికింది, ఆయన బాగా ఏం మరి కూడా అది గల్ ముగ్గురు పోతారా చెప్పిన కథ మట్టు మాయమయ్యారు. అమ్మా అయితే నైట్ నుంచి బాగా ఏడిపించిందని చెప్పేసి ఇలా పొద్దున్న లేచినాక కొంచెం ఎట్లా తిప్పి పొద్దున్న లేకుండా కలిసేటట్లేదు అని చెప్పేసి మా అమ్మ వచ్చి అన్నం వండి అలా గుడ్డేసింది. ఒక 2 చికెన్ పెట్టింది. ఎక్కడ అక్కడ అట్టే కూతుర్రు అంటే నైట్లో పెడతారు కదా అందరూ. సో మేము ఏదైనా పెట్టినాం. సో ఇది వచ్చేసి మా ఇల్లు. హోమ్ డోర్ కూడా తీయమంటే ఏమంటారు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు హోమ్ డోర్ తీయరని చెప్పేసి తీసేస్తాం. ఇక ఇప్పుడు అంత ఫేమ్ కాదు కాబట్టి, మేము చిన్నగా కాబట్టి. ఇక్కడ ఏమో ఎత్తుంది సాన్యా పోయింది. హాయ్ గైస్, ఎట్లుంది వీడియో? అంటే అది వీడియో కాదు, రియల్గానే చేసినాం. ఆయనతో మీరుకి నా వీడియో కావచ్చు, వీడియో కోసం ఇట్లా చేసి కావచ్చు అనుకుంటారు. సో ఏంటంటే నిన్న అంటే మినిమం 12 hours లోపు ఒక 4 సార్లు బాగా కక్కింది. ఏం ప్రాబ్లమో తెలియలేదు. సో ఏంటంటే ఏమన్నా దయ్యాలకి ఏమైనా పట్టినాయా లేదంటే జిత్తి తాకిందా అని చెప్పేసి మా అమ్మ అది అండేసి పారేసింది. సో ఇప్పుడైతే కొంచెం పర్లేదు, తీసినాక పండుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు పడుకుంది. గైస్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో సబ్స్క్రైబ్ చేయరు గైస్, ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి వీడియో ఎట్లుందో సపోర్ట్ చేయరు. ఇక నుంచి మీరు ఏ వీడియోలు తీయమంటే ఆ వీడియోలు తీయడానికి మేము రెడీ ఉన్నాం. సో ఏమైనా కంటెంట్ ఉండకినా ఖచ్చితంగా మీరు నా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయరు. విలేజ్ ఎంటర్టైన్మెంట్కి చేసినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయరు గైస్, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.